తండ్రి చావు వల్లనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే ఓపెన్గానే చెప్తున్నారు. ఇది ఆయన అనుకునే మాటే కాదు, యావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఎన్నో పుణ్యాలు చేసి ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అదంతా కూడా ప్లస్ అయిందని అనుకోవాలి. 5 సంవత్సరాలు కూడా జనాలు సరే తీసుకో అన్నట్టుగానే ఇచ్చారు. దాని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏవైతే మంచి పనులు చేసి పుణ్యం మూట కట్టుకున్నాడో అది ఆయన చనిపోయిన తర్వాత అదంతా కూడా వాళ్ళ పిల్లలకే వచ్చింది అనుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎన్ని తప్పులు చేసి ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ఎన్ని నేరాలు చేసినప్పటికీ కూడా స్టిల్ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా అదొక పుణ్యమే అనుకోవచ్చు. అండ్ ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న మాత్రం పిఠాపురంలో ఇక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. సుమారుగా 10 లక్షల మంది ప్రజలు రావడం కానీ, ఎంతో మంది అతిథులు రావడం కానీ, పవన్ కళ్యాణ్ స్పీచ్ వినడానికి చాలా మంది, అంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా అల్లరి చేయకుండా పిన్ డ్రాప్ సైలెంట్గా ఆయన స్పీచ్ అనేది ప్రతి ఒక్కరు కూడా విన్నారు. సో ఆ తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఆ స్పీచ్లో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళ తండ్రి చావుతోని ఈయన సీఎం అయ్యాడు, ఈయన చేసింది ఏమీ కూడా లేదు, ఈయన మీద ఎవరికి కూడా నమ్మకం లేదు. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆయన మీద ఉన్న నమ్మకం మీద అందరూ కూడా ఈయనకు ఓట్లేశారు, సింపతితోని ఓట్లేశారు తప్ప ఈయన మీద నమ్మకం ఉండి ఈయన మంచి పనులు చేస్తాడు అండ్ ఇంతకుముందు ఏదో చేశాడని మీద ఎవరు కూడా లేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకో అంటే అందరూ కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆయన సింపతి వల్ల సీఎం అయిన ఆయన మొన్న కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దీన స్థితికి పడేశారు. ఎందుకు వేశారు? ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అప్పుడు వాళ్ళు నిలబెట్టుకున్నారు ప్రజలందరూ కూడా. కాకపోతే వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఈయన నిలబెట్టుకోలేకపోయాడు. ఎంతో నమ్మకం పెట్టుకొని ఓట్లేసి సీఎం హోదాలో నిన్ను కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మీ నాన్నగారి మీద ఏ విధంగా అయితే నమ్మకం పెట్టుకున్నారో ఆయన ప్రేమ మీద, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ఆయన రక్తమైన నీ మీద కూడా పెట్టుకున్నారు. నువ్వు కూడా మాకు మంచి చేస్తావు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావని అనుకున్నారు తప్ప ఈయన మాత్రం ఓన్లీ ఒక సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ కూడా లేదు. ఒక ఉద్యోగ అవకాశాలు కానీ, స్టూడెంట్లు ఏ విధంగా రేపు బతకాలని కానీ, అదేవిధంగా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ప్యాలెస్లు కట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని అప్పుల కుప్పగా చేసేసి ఇంకా ఇలాంటివన్నీ కూడా చేసి ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? సో ఆ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. కాబట్టి ఈయనని ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా ఓట్లతోని వాళ్ళ తీర్పును మాత్రం చెప్పారు. సో ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అవే. అయితే నాకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అందుకోసమని నేను 4 సంవత్సరాలు కూడా ఆయన మీద ఉన్న ప్రేమతోని, ఆయన మీద ఉన్న అభిమానంతోని జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరిగాను. కానీ ఆయన మాత్రం ఆయన చేసే తప్పులు కానీ, చేసే నేరాలు కానీ ఏది కూడా నాకు నచ్చలేదు. ఆయన మంత్రి పదవి ఏ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో నేను ఉన్నాను తప్ప ఆయన చేసిన పనులు నచ్చక నేను మళ్ళీ రావడం జరిగింది. ఆయనే కాదు, చాలా మంది వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రావడానికి మెయిన్ రీజన్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన తెర వెనకాల ఎన్ని ఘోరాలు చేశారు ఏంటి అనేది ఆయనకు తప్పించి ఇంకెవరు తెలియదు అనుకుంటా. మేబీ చేశారా చేయలేదా అంతా పక్కకు పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే కనీసం ఒక 1 మంత్ కూడా ఉండలేకపోయారు. చాలా మంది చిన్న చిన్న నాయకులు కూడా వెళ్ళి అమ్మో నాతోని కాదు, సినిమా హీరోలలో కొంతమంది అక్కడికి వెళ్ళి అలీ కానివ్వండి, పృథ్వీరాజ్ కానివ్వండి, అమ్మో మాతోని కాదు అసలు ఆయన రాజకీయమే మాకొద్దు అన్నట్టుగా బయట పార్టీలో ఉన్న వాళ్ళకి వాల్యూ కూడా ఇవ్వరు. ఎట్లా అంటే ఇష్టం వచ్చిన రీతిలో ఎవరైతే ఇప్పుడు కొంతమంది పేర్లు మన అందరికీ తెలుసు, ఫైర్ బ్రాండ్ మన రోజా కావచ్చు, ఈ కొడాలిన, ఇలాంటి వాళ్ళు ఎట్లా పడితే అట్లా నోరు పారేసుకున్న విధానం కావచ్చు, వాళ్ళ వల్ల పార్టీ మొత్తానికి కూడా చెడ్డ పేరు, అందులో ఉన్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు. ఆ విధంగా బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. సో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్ష వల్ల ఆయన చావుని ఒక మెట్టుగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు తప్ప ఆయన చేసింది ఏమీ కూడా లేదు. ఆయన చావుతో తెచ్చుకున్న సింపతిని కూడా ఈయన నిలబెట్టుకోలేకపోయాడు అనే విధంగా ఆయన అయితే చెప్పాడు. సో మొత్తానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాటలను చాలా మంది కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు.